హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మరమరాలు ఫ్రై ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఎంత ఫ్రై చేసుకోవాలనుకుంటామో అవైతే మరమరాలను ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కంచూట్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక కంచూట్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2-3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుంది అండ్ సూపర్ ఉంటుంది అన్నమాట తినడానికి అయితే పిల్లలకు. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం కళ్యామాకు అండ్ మిర్చి కూడా ఒక 6-7 మిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు అండ్ మిర్చి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోనే. అండ్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అందులోనే నెక్స్ట్ అయితే కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ కొంచెం పల్లీలు కూడా వేసేసుకోవాలి. అండ్ ఎల్లిపాయలు పేస్ట్ చేసుకొని అది కూడా కొంచెం వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎల్లిపాయల పేస్ట్ ఎందులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఎల్లిపాయలతోటే. అది మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే నెక్స్ట్ చూడండి ఈ విధంగా మొత్తం అంతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. అందులోనే కొంచెం లాస్ట్లో పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న మరమరాలు ఉంటాయి కదా అందులోనైతే వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. అందరినీ కలిసిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటేనైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.